నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది కళ్ళు పొడిబారటం లాంటి డ్రై ఐస్ తో బాధపడుతూ ఉన్నారు. కంటిలోని చమ్మదనం కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దుమ్ము ధూళి పడ్డ కంటి నీరు కంటిపై భాగాలను కాపాడుతూ ఉంటుంది. కంటిలోని కన్నీరు ఉత్పత్తి తగ్గితే కళ్ళు పొడిబారిపోయి తర్వాత కంటి చూపు మందగించడం జరుగుతూ ఉంటుందంటున్నారు డాక్టర్ సుచిత చల్లా గారు. వీరు కంటి రోగాలను నయం చేయడంలో ఆయుర్వేద నిపుణులు. వీరు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి డ్రై ఐస్ గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్తే. మెయిన్ గా అంటే మనకి ఐస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఐస్ అనేవి ఎందుకండి పొడి బారటం అనేది అసలు ఎందుకు జరుగుతూ ఉంటుంది? నార్మల్ గా కళ్ళలో తేమ మీరు అన్నట్టుగా మనకి ఫారెన్ బాడీ అండ్ ఏది కూడా పడినా కూడా మనకి ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటుంది అనమాట. ఎలా అయితే మనం సైకిల్ కి ఆయిలింగ్ చేస్తూ ఉంటామో అన్ని వెహికల్స్ కి ఆయిలింగ్ చేయడం వల్ల ఆ లుబ్రికేషన్ వల్ల దాని పనితీరు మెరుగుపడుతుందో మన కన్ను కూడా మంచిగా పనిచేయడానికి నార్మల్ గా మనకి ఐలిడ్ మూమెంట్ ఉంటుంది కదా, ఆ అది అనేది చాలా ఈజీగా అవ్వడానికి మనకి ఈ కళ్ళలోని తేమ చెమ్మ అనేది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. సో కంటి పనితీరు మెరుగుగా అవడానికి మనకి చెమ్మ అనేది అవసరం. ఎప్పుడైతే మనకి కళ్ళల్లో తేమ అనేది తగ్గుతూ ఉంటుందో దాన్ని మనం నార్మల్ గా డ్రై ఐ అంటూ ఉంటాం. అప్పుడేంటి అని అంటే కళ్ళు పొడిబారినట్టుగా అనిపించడము అండ్ కళ్ళు మనం కదుపుతూ ఉన్నా కూడా మనకు ఒక ఫారెన్ బాడీ సెన్సేషన్, అంటే కళ్ళలో ఏదో ఉంది అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కళ్ళలో ఏమి ఉండదు కానీ కళ్ళలో ఏదో నలత పడితే ఎలా అయితే మనకు అనిపిస్తూ ఉంటుందో ఇలా పొడిబారినప్పుడు కళ్ళలో తేమ అంటే కళ్ళలో ఉత్పత్తి అవ్వాల్సినంత కన్నీళ్లు అనేది ఉత్పత్తి అవనప్పుడు మనకి ఈ లక్షణాలన్నీ ఉంటూ పొడిగా అనిపిస్తూ ఉంటాయి కళ్ళు. సో అందుకని నార్మల్ గా మనకి ఈ కళ్ళు అనేవి ఎప్పటికీ కూడా మంచిగా చెమ్మగా ఉంటే మనకి కంఫర్ట్ గా ఉంటుంది. చాలా మంది పిల్లలు కూడా మీరు చూడండి ఊరికే కళ్ళు ఇట్లా గట్టిగా మూస్తూ ఉన్నట్టుగా చేస్తూ ఉంటారు. ఎవరికైతే ఇట్లా కళ్ళు పొడిబారుతూ ఉంటాయో వాళ్ళకి అట్లా ఏమంటారు కళ్ళని మాటికి ఆర్పాలి అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఒకసారి కళ్ళు ఆర్పి మళ్ళీ తెరిచినప్పుడు ఆ మూమెంట్ అనేది మనకి కళ్ళలోని తేమ అనేది మళ్ళీ మంచిగా మూవ్ అవుతూ ఉంటుంది. ఈ కళ్ళు పొడిబారడం అనే సమస్య ఉన్న వాళ్ళలో కళ్ళలో తేమ అనేది సరిగా ప్రొడ్యూస్ అవ్వదు. అయితే సో ఇవే అంటారా, సిమ్టమ్స్ ఇంకేమైనా సిమ్టమ్స్ ఉంటాయంటారా? నార్మల్ గా కళ్ళలో తేమ సరిగా లేనప్పుడు ఫస్ట్ సిమ్టమ్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కళ్ళలో ఏదో నలత ఉన్నట్టు అనిపించడం. రెండవది కళ్ళలో మంట ఉంటుంది. అండ్ కొంతమందికి అయితే కళ్ళు ఎర్రగా అయిపోతాయి. మార్నింగ్ కళ్ళు ఫ్రెష్ గానే ఉంటాయి కానీ కొంత స్క్రీన్ టైం చూసినా లేకపోతే నార్మల్ గా ల్యాప్టాప్స్ కావచ్చు, ఫోన్స్ కావచ్చు, లేదా బ్రైట్ లైట్ ఆబ్జెక్ట్స్ కావచ్చు, అవి కొంచెం సేపు చూడగానే వాళ్ళ కళ్ళు ఎర్రగా అయిపోవడము అండ్ వాటిని చూడలేకపోవడము, కళ్ళలో మంటగా అనిపించడము అలా ఉంటుంది. అండ్ కొంతమందిలో మీరు గమనించండి ఈవెన్ వెహికల్స్ లో వాళ్ళు ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా ఎక్కువసేపు ఏసీలో ఉన్నట్టయితే వాళ్ళకి కళ్ళలో ఇంకా ఇది పొడిబారడం అనేది ఎక్కువ అయిపోయి మంట అనేది వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. సో మెయిన్ గా కళ్ళలో మంట, కళ్ళు ఎర్రబడడం, కళ్ళలో నుండి నీరు కారడము అండ్ కళ్ళ మూమెంట్ అనేది కొంచెం డిస్టర్బెన్స్ గా ఉండడం అనేది మనకి ఈ డ్రై ఐలో చాలా ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. ఓకే, అసలు ఇది డ్రైనెస్ అని మనం నిర్ధారించుకోవడానికి ఎలాంటి పరీక్షలు ఉంటాయండి? నార్మల్ గా అయితే కళ్ళలో ఉన్నటువంటి తేమని మనము ఎగ్జామిన్ చేయడానికి స్ట్రిమ్మర్స్ టెస్ట్ అని ఉంటుంది. సో కళ్ళలో నార్మల్ గా ఒక ఐ డ్రాప్ లాంటిది వేసి మనము ఆ స్ట్రిప్ తో స్ట్రిమ్మర్స్ టిప్ దాంతో ఆ స్ట్రిప్ తో మనం టెస్ట్ చేస్తాం. సో దాంట్లో వచ్చిన ఇండెక్స్ ని బట్టి నార్మల్ గా అది కలర్ వేరియేషన్ బట్టి వాళ్ళకి డ్రైనెస్ ఉంటే ఆరెంజ్ కలర్ ఉంటుందా లేకపోతే అట్లా ఆ స్ట్రిమ్మర్స్ టెస్ట్ తో మనం ఆ డ్రైనెస్ ని నార్మల్ గా మనం రికగ్నైజ్ చేస్తాం. సో దాన్ని బట్టి అది ఎంత డ్రై ఉంది అంటే డ్రైనెస్ ఎంత లెవెల్లో ఉంది అన్నది మనం డయాగ్నోస్ చేస్తాం. ఓకే, అంటే లేదా స్లిట్ ల్యాంప్ నార్మల్ గా మనం స్లిట్ ల్యాంప్ లో చూస్తాం కదా పేషెంట్ యొక్క కళ్ళని. సో కళ్ళలో మనం చూసినప్పుడు వాళ్ళకు ఉండాల్సినంత ఒక తేమ షైన్ అనేది మనం లైట్ ఫోకస్ చేసినప్పుడు ఉంటది. బట్ ఎవరికైతే డ్రైనెస్ ఉంటుందో మొత్తం కళ్ళలో అదంతా కూడా మనకి డ్రైగా కనిపిస్తుంది అన్నట్టు. ఎప్పుడైనా కూడా ఒక యాపిల్ చూస్తే మీకు షైనీ ఉన్న యాపిల్ ఎలా ఉంటుంది, డ్రై అయిపోయిన యాపిల్ ఎలా ఉంటుంది. సో చూడడానికి మన కళ్ళు కూడా స్లిట్ ల్యాంప్ లో మనం లైటింగ్ వేసి కరెక్ట్ గా ఫోకస్ చేసి చూసినప్పుడు షైనీగా ఉండి తేమ ఉన్నప్పుడు ఓకే, లేదు కొంత తగ్గినప్పుడు ఏంటంటే అవంతా కూడా డ్రైగా ఉంటాయి. అది జనరల్ గా చూసినప్పుడు. బట్ స్పెసిఫిక్ గా మనం ఎంత డ్రైనెస్ ఉంది అని చూడడానికి స్ట్రిమ్మర్స్ టెస్ట్ అని చేస్తాం.
ఓకే ఓకే. అయితే ఈ అసలు ఫస్టే ఈ డ్రై స్టేజ్ వరకు వెళ్లకుండా ఉండాలంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే బెస్ట్ అంటారు? మామూలుగా మనకి ఏంటి అంటే కళ్ళలో ఉత్పత్తి అవ్వాల్సినంత కన్నీళ్లు ఉత్పత్తి అవ్వకపోయినా లేదా కళ్ళలో నుండి ఎక్కువగా అబ్జార్బ్ అయినా కూడా అంటే ఉండాల్సినంత తేమ అనేది ఉండకుండా అయిపోతుంది. సో ఎక్కువ అబ్జార్ప్షన్ అయ్యేది ఏంటి అంటే ఈ మధ్య కాలంలో మనం ఇవి చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఎందుకు కళ్ళలో ఉన్న తేమ ఎక్కువగా అబ్జార్బ్ అవుతుంది అంటే ఎక్కువ స్క్రీన్ టైం పెరిగిపోవడం బేసిక్ రీజన్ ఒకటి, అండ్ వదిలేయాల్సింది ఒకటి. మనం చేయాల్సిన ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ అని కూడా అనుకోవచ్చు. ఏంటి అంటే నిదాన పరివర్జన. అంటే కాజ్ ఏంటి, దీంట్లో డ్రైనెస్ రావడానికి మెయిన్ కారణమే తేమ ఎక్కువగా ఆవిరైపోవడం. అది ఆవిరైపోయే కారణాలు ఎక్కువ ఫోన్ చూడడం, ఎక్కువ టీవీ చూడడం, ఎక్కువ ల్యాప్టాప్ చూడడం. అంటే స్క్రీన్ టైం ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఈ కళ్ళలో ఉన్న తేమ ఎక్కువగా ఆరిపోతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా కూడా మనకి డ్రైనెస్ ఉన్నప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది స్క్రీన్ టైం తగ్గించుకోవాలి ఫస్ట్. అండ్ సెకండ్ వచ్చేసి ఎక్కువ ప్రకాశవంతమైన ఆబ్జెక్ట్స్ని చూడడం. అంటే లైటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువసేపు చదవడం, లైట్లో ఎక్కువ చదవడం, అండ్ ఫోకస్డ్గా ఉన్న దగ్గర ఎక్కువ వర్క్, అంటే సినిమా ఫీల్ వాళ్ళు కావచ్చు, గ్లామర్ ఫీల్ వాళ్ళు కావచ్చు, ఎక్కువ ఫోకస్ లైట్స్, ఎక్కువసేపు కెమెరామెన్స్ కావచ్చు, వీళ్ళు ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళలో ఈ డ్రైనెస్ అనేది తరచుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు కూడా దాన్ని కొంతనన్నా అంటే అట్లీస్ట్ వర్క్ అవర్స్ అయిపోయినాకైనా మళ్ళీ టీవీస్ ల్యాప్టాప్స్ చూడకుండా రెస్ట్ మోడ్ లోకి వెళ్ళాలి. అండ్ థర్డ్ వచ్చేసి నార్మల్గా మనకి ఈ డ్రైనెస్ అనేది మనం తినే ఆహారాన్ని బట్టి కూడా ఉంటుంది. ఎవరైతే ఎక్కువ స్పైసీ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్, బాగా డ్రై ఫుడ్ తింటూ ఉంటారో వాళ్ళకి ఇంకా ఆబ్వియస్గా ఉండాల్సినంత ఆయిలీనెస్ అనేది ఫుడ్లో ఉండదు. కాబట్టి వాళ్ళకి ఆ ఆయిలీనెస్ అనేది కంటికి కూడా అందదు. ఒకప్పుడు మన వాళ్ళు ఏంటి అని అంటే ఒక ఫుడ్ తిన్నారు అని అంటే చాలా నెయ్యి వేసుకొని, వెన్న వేసుకొని, చాలా అంటే ఆయిలీగా మంచిగా సఫిషియెంట్గా తీసుకునేవాళ్ళు. ఇప్పటి ఫుడ్ చూస్తే బాగా వేయించి ఫ్రై అయిపోయినవి, డ్రై ఐటమ్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారు. సో ఆ చేంజ్ వల్ల కూడా అంటే ఫుడ్లో అందాల్సినంత ఆయిలీనెస్ అనేది మనము ఇవ్వలేకపోయినా కూడా ఈ డ్రైనెస్ అనేది చాలా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఓకే. అయితే దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటారు? నార్మల్గా మనం డ్రైనెస్ తగ్గించడానికి ఫస్ట్ వచ్చేసి ఇది స్క్రీన్ టైం తగ్గించుకోవడం ఒకటి, అండ్ సెకండ్ ఫుడ్లో మనం ఎక్కువ ఆయిలీ ఉన్న సబ్స్టాన్సెస్ తినమంటాం. అంటే ఆవు నెయ్యి ఎక్కువగా తీసుకోవడం, ఆవు వెన్న, అంటే మనం తీసుకునే వాటిల్లో నెయ్యి, వెన్న, ఆయిల్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలి. దాంట్లో అన్నిటికన్నా మనకి ఆవు వెన్న, ఆవు నెయ్యి అనేవి చాలా ఎక్కువ అబ్జార్బ్ అవుతాయి. అంటే మనం తీసుకున్న దాంట్లో ఇప్పుడు బర్రె నెయ్యి తీసుకుంటే అబ్జార్ప్షన్ అయ్యేదానికన్నా ఆవు నెయ్యి అబ్జార్బ్ అవ్వడం అనేది తేలికగా అవుతుంది. అందుకని ఆయుర్వేదంలో ఎక్కువగా ఆవు పాలు, ఆవు వెన్న, ఆవు నెయ్యి తీసుకోమంటారు. ఇవి ఎక్కువగా తీసుకోవాలి. అంటే ఏదైతే ఆయిలీనెస్ ఎక్కువగా ఉన్న ఫుడ్ ఉంటుందో అది ఎక్కువగా తీసుకోవాలి. అండ్ థర్డ్ వచ్చేసి డైజెషన్ అనేది మంచిగా ఉండడానికి ఈ స్పైసీ ఆయిల్స్, డ్రైడ్ ఫుడ్ కాకుండా హెల్దీ పౌష్టిక ఆహారం, మంచిగా సఫిషియెంట్గా ఆయిల్ వేసి, వాటర్ వేసి ఉడికించినటువంటి ఆహార పదార్థాలని తీసుకోవాలి. అండ్ ఫోర్త్ వచ్చేసి రోజు నైట్ పడుకునేటప్పుడు కాళ్ళకి మంచి ఆవు నెయ్యితో మసాజ్ చేసుకోవడం, రెగ్యులర్గా వారానికి ఒకసారన్నా బాడీ అంతా ఆయిల్ అంతా పెట్టేసుకొని, ఒకప్పుడు మనకి నలుగు స్నానం చేసేవారు కదా, అలా తల నుండి టో వరకు మంచిగా ఆయిలింగ్ చేసుకోవడం. నార్మల్గా ఏంటంటే మన హెడ్లో అన్ని కూడా వైటల్ పార్ట్స్ ఉంటాయి, అంటే సెన్సిటివ్ ఆర్గాన్స్ అనేవి తలలోనే ఉంటాయి. సో అవి మంచిగా స్ట్రాంగ్ గా ఉండాలి అంటే తలకి ఆయిల్ పెట్టుకోవడము, అది రెగ్యులర్ గా పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. అప్పుడు అవి చాలా మంచిగా హెల్దీగా వర్క్ చేస్తాయి. కానీ మీకు తెలుసు ఈ రోజుల్లో ఎంతమంది ఆయిల్ అనేది పెట్టుకుంటూ ఉన్నారు. సో తలలో ఆయిల్ అనేది పెట్టుకోవడం డ్రైనెస్ ని చాలా వరకు తగ్గిస్తుంది. సో అయితే ఇప్పుడు మీరు చెప్పిన వాటి ప్రకారం ఇంట్లోనే ఉండి పాటించేటువంటి రెమెడీస్ ఏమైనా ఉంటాయా ఈ సమస్యకి? ఎవరికైతే ఇలా డ్రై అనిపిస్తూ ఉంటుందో, అంటే ఇనిషియల్ గానే వాళ్ళు ఏం చేయొచ్చు అని అంటే ఫుడ్ లో ఎక్కువ ఆయిలీ ఉన్న సబ్స్టాన్సెస్ తీసుకోవడం. అండ్ సెకండ్, రెగ్యులర్ గా నైట్ పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఆవు నెయ్యితో మంచిగా ఫుడ్ ని మసాజ్ చేసుకోవాలి. అండ్ థర్డ్, కళ్ళ మీద వెన్న కానీ నెయ్యి కానీ కంటికి మంచిగా అప్లై చేసుకోవాలి. నైట్ మనం మాయిశ్చరైజర్లు పెట్టుకునే బదులు నచ్చితే ఆముదం, అంటే మనం యాక్చువల్గా ఇంకా డెప్త్కి వెళ్తే వాత ప్రకృతి వాళ్ళకైతే ఆముదం, అట్లా వాళ్ళ ప్రకృతిని బట్టి మనం చెప్తాము. బట్ ఓవరాల్ గా చెప్తే ఆముదమైనా పెట్టుకోవచ్చు కళ్ళకి, ఆవు నెయ్యి అయినా కూడా కళ్ళకి అప్లై చేసుకుని పడుకున్నట్టయితే ఆ డ్రైనెస్ అనేది తగ్గుతుంది. ఓకే. అవి మనం ఇంట్లో ఈజీగా చేసుకునేవే, వెన్న నెయ్యి అందరికీ దొరుకుతుంది. సో దాన్ని వీలైనంత వరకు కంటికి, ఫుట్ కి, అండ్ రోజు నైట్ పడుకునేటప్పుడు కొంచెం తలకి కూడా ఆయిల్ పెట్టుకొని పడుకోవడం రెగ్యులర్ గా చేస్తూ ఉండాలి. ఓకే. అయితే ఫుడ్, ఎందుకంటే ఇక్కడ చాలా మేజర్ రోల్ మీరు చెప్తున్నట్లుగా, అంటే ఇప్పుడు డీప్ ఫ్రైస్ లాగా కాకుండా ఆయిల్ మన బాడీలోకి వెళ్ళేలాగా తీసుకోవాలని మీరు చెప్తున్నారు. సో ఇంకా అంటే ఎలా తీసుకుంటే బెస్ట్ అంటారు? నార్మల్ గా మనము ఒకప్పుడు ఆయిల్ అనేది చాలా బాగా తీసుకునే వాళ్ళం. అంటే
గానుగల నువ్వుల నార్మల్గా గానుగల్లో వచ్చే అటువంటి ఆయిల్స్, కోల్డ్ కంప్రెస్ ఆయిల్స్ అంటాం కదా, అలాంటి ఆయిల్స్ తీసుకోవాలి. కాకపోతే ఏంటి అని అంటే ఫ్రై లాగా కాకుండా వాటర్ యాడ్ చేసి మనం కుక్ చేయడం నేర్చుకోవాలి. ఒకప్పుడు చూడండి, నాన్ వెజ్ చేసినా ఏ చేసినా కూడా అందరూ కూడా గ్రేవీ ఎక్కువగా, అంటే వాటర్ వేసి బాగా గ్రేవీలో అందులో కొబ్బరి, గసగసాలు, రకరకాల స్పైసెస్ అవన్నీ వేసి తిన్నా కూడా వాళ్ళకేమీ అసిడిటీ వచ్చేది కాదు. ఇప్పుడేంటి, ఏదన్నా వండితే అసలు వాటరే యాడ్ చేయకుండా మొత్తం ఆయిల్లోనే పెంచుతూ ఉంటారు. ఎప్పుడైతే ఆయిల్లో వాటర్ ద్వారా అబ్జార్బ్ అవుతుందో అప్పుడు మనకు అది ఈజీగా డైజెస్ట్ అవుతుంది బాడీలో. ఇప్పుడు వాటర్ లో పర్మిబిలిటీ అనేది ఒకటి ఉంటది, అంటే అది వాటర్ అబ్జార్బబుల్, ఆల్కహాల్ అబ్జార్బబుల్ అని మనం ఆల్కలైట్స్ తీసేటప్పుడు తీస్తాం. అలాగే ఆయిల్ ని మనం వాటర్ లో అంటే కొంచెం కూర వండేటప్పుడు వాటర్ ని కూడా యాడ్ చేసి కుక్ చేసి తీసుకుంటే అబ్జార్ప్షన్ బాగుంటది, బాడీకి ఆయిలీనెస్ కూడా మంచిగా మనకి అందుతుంది. సో ఎంత ఆయిల్ కావాలనేది ఖచ్చితంగా బాడీకి ఆయిల్ ఇవ్వాల్సింది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో డైట్స్ అని చెప్పి అసలు ఆయిల్ లేని ఫుడ్స్ తీసుకోవడానికి వాటికి వీటికి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉన్నారు కదా. చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఎందుకంటే నా దగ్గరకు వచ్చే చాలా మంది పేషెంట్స్ ఎక్కువ ఏమంటారు డైట్ కాన్షియస్ వల్ల వాళ్ళు తీసుకోవాల్సినంత నెయ్యి, వెన్న ఫుడ్ లో తీసుకోకపోవడం వల్ల వాళ్ళకి డ్రైనెస్ పెరిగి, ఈ డ్రైనెస్ వల్ల మనకి నాట్ ఓన్లీ డ్రై అయి కాదు, ఇంకా కళ్ళలో రెటినల్ ప్రాబ్లమ్స్, మ్యాక్యులర్ ప్రాబ్లమ్స్, ఏజ్ రిలేటెడ్ డీజనరేషన్స్, విట్రియస్ డీజనరేషన్స్ ఇవన్నీ ఎక్కువ అవుతూ ఉంటాయి. వాళ్ళలో మెయిన్ రీజన్ ఏంటి అని అంటే తీసుకోవాల్సినంత క్వాంటిటీలో వాళ్ళు గుడ్ కొలెస్ట్రాల్ తీసుకోలేకపోవడం. గుడ్ కొలెస్ట్రాల్ మీన్స్ మంచి వెన్న, నెయ్యి, మంచి ఆయిల్స్, ఆయిలీగా ఉన్నటువంటి ఫుడ్ ని మంచిగా రెగ్యులర్ గా స్వీట్స్ అట్లాంటివి ఇంట్లో చేసుకున్నవి తీసుకుంటూ ఉంటే అది మెయింటైన్ అవుతుంది. ఒకప్పుడు మీరు పల్లి పట్టీలు, బెల్లంతో చేసే నువ్వుల ఉండలు ఇవన్నీ ఆయిలీవే కదా, వీటిని రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే కూడా మనకి ఫుడ్ తో పాటు ఈ ఆయిలీనెస్ అనేది యాక్టివ్ గా అందుతూ ఉంటది. అయితే ఈ మెయిన్ గా ఈ కంటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కి సంబంధించి ఆయుర్వేదంలో ఏమన్నా దానికి సంబంధించి స్పెసిఫిక్ ఏమైనా స్టోరీస్ లాంటివి ఏమైనా ఉన్నాయో మాకు ఎక్స్ప్లెయిన్ చేయగలరు? నార్మల్ గా చాలా మంది అడుగుతూ ఉంటారు. ఫస్ట్ లో నా దగ్గరకు వచ్చిన వాళ్ళైతే ఆయుర్వేదంలో కంటి ప్రాబ్లమ్స్ కూడా ట్రీట్ చేస్తారా మేడం, అసలు ఆయుర్వేదంలో కంటి గురించి చెప్పారా, ఏం డైరెక్ట్ రసాలు వేస్తారా, చెట్ల రసాలు మీరు తీసుకొచ్చేస్తారా, అలా డిఫరెంట్ గా అడిగేవాళ్ళు. కానీ ఆయుర్వేదంలో అసలు కంటి గురించి సుశ్రుత అంటే ఫస్ట్ సెంచరీలోనే సుశ్రుత సంహితలో చెప్పబడింది. అతనేంటి అంటే చెప్పిన దాంట్లో 76 టైప్స్ ఆఫ్ ఐ డిసీజెస్ వస్తాయి, వాటికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అనేది చాలా బాగా చెప్పారు. అండ్ అప్పుడే క్యాట్రాక్ట్ సర్జరీని ఎలా చేయాలి అన్నది వారు పూర్తిగా వివరించారు. తను పార్ట్ వైజ్ గా, అంటే ఐలిడ్స్కి వచ్చే ప్రాబ్లం ఏంటి, ఐ ల్యాషెస్కి వచ్చే ప్రాబ్లం ఏంటి, అంటే కంట్లో ఉన్న ప్రతి పార్ట్ని డివైడ్ చేసి వాటన్నిటికీ వచ్చే డిసీజెస్ని, ఆ డిసీజెస్ సిమ్టమ్స్ని, ఆ డిసీజెస్ని ఎలా ట్రీట్ చేయాలనేది చాలా ఎలాబరేటెడ్గా మనకి చెప్తారు సుశ్రుత సంహితలో. ఆ తర్వాత దాన్ని చూసే ఇప్పుడు వచ్చినటువంటి మోడర్న్ అంటే వాటిల్లో మనకి సర్జరీస్ అనేవి ఇంకా అడ్వాన్స్ అయ్యింది. ఇంకా హిస్టరీ చూసుకుంటే నార్మల్గా మనకి ఇప్పుడు ఏదైతే అశోకుడి కాలంలో వాళ్ళ మనువడికి కూడా కంటికి కావలసినటువంటి చికిత్సలు చేయించుకున్నారు అన్నది మనకి హిస్టరీలో తేలుతుంది. తక్షశిల కాలం నాడే మనకి ఈ కంటికి సంబంధించిన సర్జరీస్ జరిగాయని, ఆ యూనివర్సిటీల్లో ఇవన్నీ కూడా నేర్పించారు అన్నది కూడా మన హిస్టరీలో చూస్తే మనకి అర్థమవుతుంది. ఇంకా డీటెయిల్గా చూసుకున్నట్టయితే తంజావూరు, నార్మల్గా విజయనగరం సామ్రాజ్యం తర్వాత తంజావూరులో పెద్ద లైబ్రరీ అనేది మనకి సంబంధించి పెట్టారు. దాంట్లో చాలా రకాల మనకి ఆయుర్వేదానికి సంబంధించిన పుస్తకాలతో పాటు కంటికి సంబంధించిన రోగాలు ఎలా ఉంటాయి, వాటి లక్షణాలు ఏంటి, వాటి చికిత్స ఏంటి అన్న దానికి సంబంధించిన బుక్స్ కూడా అక్కడ అవైలబుల్ గా ఉన్నాయి అన్నది మన హిస్టరీలో తేలింది. సో ఈ రకంగా మనం హిస్టరీలోకి వెళ్తే సుశ్రుత ఫస్ట్ సెంచరీ నుండి రీసెంట్ గా కూడా, అంటే ఈ 16th సెంచరీలో కూడా ఒకతను రాజమండ్రిలో ఉండేవారు. ఆయన కూడా ఈ కంటికి సంబంధించిన రోగాలను గురించి చూసి ఒకవేళ అవసరమైతే ఈవెన్ మనం ఇప్పుడు వాడే స్పెట్స్ ఏదైతే అంటున్నామో అది అప్పుడే ఆయన ప్రిస్క్రైబ్ చేసేవారు అన్నది మనకి చూస్తే, అంటే మనం రీసెంట్ వెళ్ళే కొద్దీ మనకి తెలుస్తూ ఉంటది. అంటే ఆయుర్వేదంలో అసలు ఎప్పటి నుండో మనకి, అంటే ఈ నార్మల్ గా మనం సో కాల్డ్ ఇప్పుడు అనుకునే ట్రీట్మెంట్ కన్నా చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అనేవి అప్పుడే జరిగాయి. ఈవెన్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కావచ్చు, లేకపోతే కంటికి సంబంధించిన అన్ని రకాల ప్రాబ్లమ్స్ కి ట్రీట్మెంట్స్. ఓకే, అయితే అంటే ఆయుర్వేదం పైన ఒక అపోహ ఉంటుంది. అంటే జనరల్ గా వేరే ఇంగ్లీష్ మెడిసిన్ అనుకోండి ఫాస్ట్ రిలీఫ్ వచ్చేస్తుందని, లేదా అందులో చాలా టెక్నాలజీ వచ్చేసింది అని చెప్పి ఇలా అనుకుంటూ ఉంటారు. పైగా ఆయుర్వేద మెడిసిన్ తీసుకుంటే ఏంటంటే వేడి చేస్తుంది అనేటువంటి అపోహలు కూడా ఉంటాయి.
యాజ్ ఏ ఆయుర్వేద డాక్టర్ ఎస్పెషల్లీ ఐకి సంబంధించి మీరు ఉన్నారు కాబట్టి ఏం చెప్తారు, నిజంగానే ఆయుర్వేదం వేడి చేస్తుందా, ఈ కంటి సమస్యలకి ఎంతవరకు అది మనకి హెల్ప్ అవుతుంది? ఆయుర్వేదంలో కంటికి ఎక్కడైతే అలోపతిలో అంటే సో కాల్డ్ కన్వెన్షన్ మెథడ్ కావచ్చు, వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ లో లేని ఎన్నో రకాల డిసీజెస్ కి మనకి ఆయుర్వేదంలో చక్కని ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ కంటి గురించి నేను ఒక 7-8 years నుండి స్పెసిఫిక్ గా కంటికి సంబంధించిన జబ్బుల మీదే ఫోకస్ చేస్తున్నాం. సో దాంట్లో ఎన్నో రకాల జబ్బులు ఆ సిస్టమ్స్ లో అసలు లేవు అని చెప్తారు. లైక్ రెటినైటిస్ పిగ్మెంటోజా కావచ్చు, లేకపోతే ఆప్టిక్ ఎట్రోపీస్ కావచ్చు. అంతెందుకు మీరు సైట్ వస్తే అద్దాలు ఇస్తారు తప్ప సైట్ తగ్గుద్ది అని చెప్పేసి ఏ డాక్టర్ చెప్పరు. కానీ మనకి ఈ క్యాటరాక్స్ కావచ్చు, ఈ అద్దాల సమస్యలు కావచ్చు, అండ్ నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు, రెటీనాకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు, వితౌట్ సర్జరీ అండ్ మనం మన మెడికేషన్ తోటి ట్రీట్మెంట్స్ తోటి చాలా కంప్లీట్ గా తగ్గించవచ్చు. దాని గురించి మనకి డీటెయిల్ గా, అంటే ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో మన హిస్టరీలో మన బుక్స్ లో దాని గురించి చాలా డీటెయిల్ గా చెప్పారు. అండ్ మనం ఇప్పుడు లైవ్ గా వాటిని చేస్తూ వాళ్ళందరికీ కూడా చక్కని రిజల్ట్స్ కూడా ఇస్తున్నాం. చాలా మంది ఏం చెప్తారంటే, మేడం అసలు ఈ డిసీజ్ కి అసలు ట్రీట్మెంటే లేదంట, మేము స్లోగా బ్లైండ్ అయిపోతామట అని చెప్తూ ఉంటారు కొన్ని రకాల డిసీజెస్ లో. అప్పుడు మేము చెప్తాము, మన దాంట్లో అలాంటి వేరే సిస్టమ్స్ లో లేకపోవచ్చు, కానీ ఆయుర్వేదంలో అలాంటి చాలా రకాల, అంటే సమస్యకి అంటే సొల్యూషనే లేదు అని చెప్పినటువంటి వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ వాళ్ళ దగ్గర నుండి వచ్చిన వాళ్ళకి మనం చాలా ధైర్యాన్ని ఇవ్వగలుగుతున్నాం. ఎందుకంటే ఆయుర్వేదంలో మనకు అలాంటి చక్కని ట్రీట్మెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు మన ఆచార్యులు. రీసెర్చ్ బేస్లో, అంటే ఇది జరుగుతుంది అని అంటే మనం ట్రీట్మెంట్ చేసినప్పుడు డెఫినెట్గా ఆ రిజల్ట్ మనకు వస్తుంది. సో అలా మనం రెటీనాకి సంబంధించినటువంటి చాలా రకాల అన్సాల్వ్డ్ డిసీజెస్కి మన ఆయుర్వేదిక్ చికిత్సా పద్ధతులని మనం అనుసరించి వాళ్ళకి మనం చక్కని సొల్యూషన్ ఇవ్వగలుగుతున్నాం. అండ్ ఈవెన్ చిన్న పిల్లలు నా దగ్గరికి చాలా మంది వస్తారు, అద్దాలు పెట్టుకోవడం ఇష్టం లేదు అన్న మదర్స్ అందరికీ మనం చెప్పేది ఏంటంటే, మీరు ఒక 3 months మనం చెప్పినట్టుగా పౌష్టిక ఆహారము, ఐ ఎక్సర్సైజెస్ అండ్ కొన్ని రకాల మెడిసిన్స్, ఇంట్లో ఇంతకుముందు మీరు అడిగినట్టుగా కొంచెం మంచి ఫుడ్ అనేది ఇస్తే వాళ్ళు మొత్తం ఆ అద్దాలు తీసి పారేయచ్చు, ప్రాబ్లమే ఉండదు. ఎందుకంటే చిన్న ఏజ్ లోనే మనం చూస్తున్నాం భూతద్దాలు లాంటివి పెట్టుకొని పాపం వాళ్ళు ఆ ఏజ్ లోనే అలా ఉంటే, జనరల్ గా ఈ ఐసైట్స్ అనేవి మనకి ఒకప్పుడు అంటే 60+ లో చూసేవాళ్ళం, ఇప్పుడంటే అది కామన్ అయిపోయింది. సో చిన్న పిల్లల్లో దీన్ని ఓవర్కమ్ చేయడానికి మన ఆయుర్వేదంలో ఎలా ఉంటుంది? ఆయుర్వేదంలో ఇప్పుడు వీటన్నిటిని తగ్గించడానికి చాలా చక్కగా చెప్తారనమాట. అంటే మనకి ఆయుర్వేదంలో అసలు అద్దాల సమస్యకి రావడానికి కారణాలు ఏంటి అన్నవి చాలా బాగా వివరిస్తారు. అంటే వాళ్ళ డైజెషన్ సరిగా లేకపోయినా, లేకపోతే వాళ్ళకి కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, నోస్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా, వీటన్నిటితో పాటు మెయిన్ గా ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే, కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేపించాలి పిల్లలకి ఎలాంటి అలవాట్లను మనం ఇస్తే అసలు కళ్ళ జోడే అవసరం రాకుండా ఉంటుంది అన్నది చాలా డీటెయిల్ గా చెప్పారు. అవన్నీ కూడా మనం పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి మనం కౌన్సిలింగ్ లో చెప్తాం. సో ఇవి మీరు ఫాలో అవ్వండి అమ్మా, ఇంకా మీకు ఎప్పుడు కూడా అద్దాల సమస్య రాదు అని చెప్తాం. సో జస్ట్ నేను ఇంతకుముందు చెప్పిన దాంట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అలాంటివి ఏంటి అని అంటే, రోజు కూడా నైట్ పడుకునేటప్పుడు పిల్లల పాదాలకి మంచిగా ఆవు నెయ్యి అంతా రాసి ఒక కంచుది చిన్న గిన్నె తీసుకొని మంచిగా మసాజ్ చేయాలి. దానివల్ల బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని బయటికి రావడమే కాకుండా అన్ని నర్వ్స్ కూడా స్టిమ్యులేట్ అవుతాయి, కంటికి మంచి బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి సైట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి, అండ్ ఉన్న సైట్ కూడా స్లోగా తగ్గుతుంది. ఓకే ఓకే, అలా చాలా చెప్తాం మనం. అంటే పైసా ఖర్చు ఉండదు, జస్ట్ మీరు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి. పెట్టే దాంట్లో కొంచెం మీరు ఏం పెట్టాలి ఏం పెట్టద్దో చూసుకొని మనం పెట్టమని చెప్తాం, మనం చెప్పినవి పెట్టమని చెప్తాము. అవి చేసేసుకుంటే అద్దాలు అసలు ఈజీగా పిల్లల్లో తీసేయచ్చు, రాకుండా కూడా చూసుకోవచ్చు. సో మీరు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తూ ఉన్నారు అంటే, ఆయుర్వేద అప్పుడు 1వ శతాబ్దంలో ఉన్నటువంటి గ్రంథాల్లో కూడా సర్జరీస్ కూడా చేసినటువంటి ఘనత ఉందని కూడా మీరు చెప్తున్నారు. బట్ అయినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో మనం చూసినట్లయితే దీన్ని అసలు బిలీవ్ చేయడానికి వచ్చేటువంటి వాళ్ళ నెంబరే చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే ఏమంటారు? నార్మల్గా ఏంటి అంటే, అన్నిటిలాగానే అంటే ఇప్పుడు మన సంస్కృతి ఏ రకంగా అయితే మరుగున పడిపోయిందో, ఆయుర్వేదం కూడా నార్మల్గా అంటే డిఫరెంట్ రీజన్స్, అంటే మీకు తెలుసు మెడికల్ మాఫియా కావచ్చు, లేకపోతే డిఫరెంట్ రీజన్స్ ఆఫ్ దానివల్ల మన ట్రెడిషనల్ వాటన్నిటిని కూడా మనం పక్కన పెట్టి ఆధునీకరణ పేరులో అన్ని కూడా మనం వేరే వాటిని అలవాటు చేసుకుంటూ ఉన్నాం. సో అలాగే చేశారు. కానీ ఇప్పుడు అంటే నా యాజ్ ఆయుర్వేదిక్ ఐ డాక్టర్గా చెప్తాను, నార్మల్గా నా దగ్గరికి వచ్చే కేసెస్ చాలా రొటీన్గా రెగ్యులర్గా మనకి చూస్తే చాలా మంది ఇప్పుడు ఆయుర్వేదాన్ని ఇష్టపడుతున్నారు. అంటే ఒకప్పటిలాగా కాకుండా అసలు ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళి దీనికి ఏం ట్రీట్మెంట్ లేదు, ఇప్పుడు రెటినోపతి ఉందండి ఎగ్జాంపుల్, వాళ్ళు షుగర్ డాక్టర్ ఇచ్చిన అన్ని మందులు వాడతారు అండ్ షుగర్ డాక్టర్ని రెగ్యులర్గా కన్సల్ట్ చేస్తారు. అయినా కూడా ఒక 10 సంవత్సరాల తర్వాత వాళ్ళకి కంటి జబ్బో, కిడ్నీ ప్రాబ్లమో, గుండె జబ్బుతో
చనిపోతున్నారు. అంటే షుగర్ వల్ల వచ్చిన కాంప్లికేషన్ ని వాళ్ళు అక్కడ అరికట్టలేకపోతున్నారు. అలాంటి పేషెంట్స్ ఏం చేస్తారంటే ఒక కన్ను పోయిన తర్వాత వాళ్ళకి ఒక రియలైజేషన్ ఉంటుంది, అరే ఈ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ మనం యూజ్ చేసినా కూడా మన కళ్ళు పోయాయి కదా, ఆల్టర్నేటివ్ లో ఇంకేమన్నా ఉందా అని సర్చ్ చేయడము అండ్ ఆయుర్వేదం దగ్గరికి రావడము, మన దగ్గర ట్రీట్మెంట్ చేయించుకోవడము ఈ మధ్యలో చాలా పెరిగిపోయాయి. ఇప్పుడు నార్మల్ గా నేను మీకు ఇంతకుముందు చెప్పాను, అసలు జెనెటికల్ ప్రాబ్లం వాళ్ళకైతే డైరెక్ట్ గా వాళ్ళ మొహం మీద చెప్తారంటే మీరు ఇప్పుడు ఈ కంటి చూపుతో ఉన్నారు, మీరు రెగ్యులర్ గా చెక్ చేయించుకోండి, ఇది స్లోగా తగ్గుతుంది తప్ప దీని దగ్గర మనం ఎటువంటి ట్రీట్మెంట్ మన దగ్గర లేదు అని. సో అలాంటి వాళ్ళు డెఫినెట్ గా ఒక చిన్న ఆశ ఉంటది కదా ఇంకా వేరే సిస్టమ్స్ లో ఏముంటదని. ఇలాంటి వాళ్ళు ఈ మధ్యలో చాలా పెరిగిపోయారు. ఒకప్పటికన్నా ఇప్పుడు యూట్యూబ్ కావచ్చు, లేకపోతే గ్లోబలైజేషన్ జరగడం వల్ల ఎక్కడో ఒక డాక్టర్ చేయకపోతారా దీని గురించి, దీనికి మాకు సొల్యూషన్ దొరకపోతుందా అని వెతికి మరి ఆయుర్వేదం గురించి కూడా తెలుసుకొని ఆయుర్వేదాన్ని పరిపూర్ణంగా వాళ్ళు వినియోగించుకుంటున్నారు ఈ మధ్య కాలంలో. ఇంతకు ముందు లాగా లేదు. ఇప్పుడు డెఫినెట్ గా మన దగ్గరికి వచ్చే వాళ్ళని చూస్తేనే మీరే చూడండి, ఇప్పుడు నేను ఆయుర్వేదిక్ లో ఐ గురించి మాట్లాడడానికి ఇక్కడ కూర్చున్నాను. సో అలా స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ అనేవి చాలా బాగా పెరిగిపోయాయి మనలో. ఇప్పుడు మీ దగ్గర చూస్తే అదే నార్మల్ గా బుక్కా మహేష్ బాబు సార్ న్యూరో గురించి స్పెసిఫిక్ గా ఆయన ఏం చేస్తారు, ఓన్లీ స్పైనల్ కేసెస్ చేస్తారు, ఓన్లీ స్పైనల్ కేసెస్. అలాగే ఓన్లీ యానోరెక్టల్ కేసెస్, అంటే ఓన్లీ కంటికి సంబంధించి. ఎందుకు ఇంత మనం స్పెసిఫిక్ చేస్తున్నాము అని అంటే జనాలు కూడా మనల్ని అట్లా రికగ్నైజ్ చేస్తున్నారు, ఈ మేడం వెళ్తే ఏ కన్ను ప్రాబ్లం అయినా ట్రీట్ చేస్తుంది, అంటే కన్ను ప్రాబ్లం వస్తే ఈ మేడం దగ్గరికి వెళ్ళాలి. సో అంత బాగా మనకి ఆయుర్వేదాన్ని వాళ్ళు ఈ మధ్య కాలంలో జనాలు కూడా అంత బాగా యాక్సెప్ట్ చేస్తున్నారు అండ్ మనం రిజల్ట్స్ కూడా ఆ స్థాయిలో ఇవ్వగలుగుతున్నాం. సో మీరు అడిగినట్టుగా ఆయుర్వేదం స్లోగా పనిచేస్తుందా వేడి చేస్తుందా అన్న దానికి ఏంటి అంటే ఇప్పుడు అంతగా ఎవరు పట్టించుకోవట్లేదు. అండ్ ఆఫ్టర్ కరోనా అయితే మొత్తం చేంజ్ అయిపోయింది, ఆ వర్షనే చేంజ్ అయిపోయింది. నిజంగానే ఆయుర్వేదం అనేది కొన్ని తీసుకుంటే లైట్గా బాడీలో ఏంటంటే హీట్ ఫీలింగ్ ఉంటుంది. అందుకే మనం వాళ్ళకి ఏంటంటే కొంచెం ఏమంటారు లెస్ స్పైసీ బాగా కారం ఉప్పు మసాలాలు పచ్చళ్ళు తినకుండా మీరు మెడిసిన్ తీసుకుంటే ఇది మంచిగా వర్క్ చేస్తుంది. ఎందుకంటే వర్క్ చేయాలి అంటే కొంత ఏమంటారు మెటబాలిజం జరగాలంటే దానికి ఆ ఎనర్జీ ఉండాలి. సో అది కొంచెం ఎనర్జీ ఇస్తేనే ఆ మెడిసిన్ అనేది బాగా వర్క్ చేస్తుంది. అంతే తప్ప మెడిసిన్స్ అన్ని కూడా అలా హీటే చేస్తాయి అట్లా ఏమీ ఉండదు. ఆ కాన్సెప్ట్ అనేది డిఫరెంట్. ఆయుర్వేదిక్ పనిచేసేది ఉష్ణ శీత అనమాట. అంటే ఐదర్ మన బాడీని హీట్ అన్న చేయాలి లేదా మన బాడీని కూల్ అన్న చేయాలి, ఇవి రెండే ఉంటాయి. సో అన్ని మెడిసిన్స్ దాని మీదనే వర్క్ చేస్తాయి. ఐదర్ బాడీ హీట్ బాగా పెరిగిపోతే కూల్ చేయడానికి ట్రై చేస్తాయి, బాడీలో అసలు హీటే లేదు అంటే హీట్ చేయడానికి. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ట్రీట్మెంట్. ఓకే, అయితే ఇప్పుడు జనరల్ గా వచ్చేటువంటి కంటి సమస్యలు ఓకే, ట్రీట్మెంట్ అనేది ఒకే ఎత్తు అయితే ఎస్పెషల్లీ డయాబెటిక్ వాళ్ళకి వచ్చేటువంటి ఈ కంటి సమస్యలు ట్రీట్ చేయడం అనేది కొంచెం ఛాలెంజ్. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో వాళ్ళకి ఎలా ఉంటుందండి ట్రీట్మెంట్? నార్మల్ గా ఇప్పుడు మీరు అన్నట్టుగా జనరల్ గా వచ్చేది ఒక ప్రాబ్లమ్స్ అంటే లైక్ మయోపియా కావచ్చు, లేకపోతే డ్రై ఐ కావచ్చు, డైరెక్ట్ గా కన్నులో మనకి ఆ ప్రాబ్లం కనిపిస్తుంది. బట్ డయాబెటిక్ రెటినోపతి అండ్ ఆర్పి లాంటి ప్రాబ్లమ్స్ లో ఏంటి అని అంటే ఆల్రెడీ డయాబెటిక్ ఒక డిసీజ్, దాని కాంప్లికేషన్ రెటినోపతి. కాబట్టి మనం డయాబెటీస్ ని కంట్రోల్ చేస్తూ అంటే దాన్ని ఫస్ట్ ఆ డిసీజ్ ని ట్రీట్ చేస్తూ ఆ తర్వాత మనం కంటికి సంబంధించినటువంటి ఈ ప్రాబ్లమ్ ని ట్రీట్ చేస్తే ఇంకా అది పర్మనెంట్, మళ్ళీ రీఅకరెన్స్ ఉండదు, మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అయితే కొంతమంది ఐ స్ట్రెయిన్ అయినప్పుడు జనరల్ గా దొరికేటువంటి ఐ కూల్స్ లాంటివి ఇలాంటివి వేసుకొని కొంచెం కూల్ చేస్తూ ఉంటారు, రిలాక్స్ అవుతూ ఉంటారు. ఇవి ఎంతవరకు సజెస్టబుల్ అంటారు? నార్మల్ అంటే దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఎలా ఉంటుంది? నార్మల్ గా మన ఐస్ అనేవి మనం చేసే వర్క్ ని బట్టి స్ట్రెయిన్ అవుతాయి. ఎవరైతే దగ్గర వర్క్ ఎక్కువ చేస్తారో అంటే రీడింగ్ కావచ్చు, రైటింగ్ కావచ్చు, బుక్ రీడింగ్ కావచ్చు, క్లోజ్ వర్క్ నార్మల్ గా జ్యువెలరీ చేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళకి డెఫినెట్ గా మార్నింగ్ నుండి ఈవినింగ్ అయ్యే వరకు ఐ ఫ్యాటిక్ అవుతుంది. ఎందుకు అని అంటే మనం దూరం చూసేటప్పుడు మజిల్స్ కి ఐ మజిల్స్ ఏం కన్స్ట్రిక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ మనం దగ్గరవి చూసేటప్పుడు ఐ మజిల్స్ కాంట్రాక్ట్ అవుతాయి. సో ఎక్కువసేపు మనం చేతితో ఇట్లా చెమ్ము పట్టుకున్నాం అనుకోండి, ఈ మజిల్ అంతా కాంట్రాక్ట్ అవుతుంది. అది 1 గంట అయితే పర్లేదు, 24 గంటలు పట్టుకుంటే ఈ మజిల్ అంతా స్ట్రెయిన్ అవుతుంది. అందుకే మనం ఫోన్స్ కానీ లేకపోతే ట్యాబ్ దగ్గర నుండి చూసేవి ఏవి చేసినా కూడా ఎక్కువసేపు ఒక 3-4 గంటల కన్నా ఎక్కువ చేస్తే ఐ డెఫినెట్ గా స్ట్రెయిన్ అవుతుంది. సో అలాంటప్పుడు కళ్ళని రిలాక్స్ చేసుకోవడానికి కళ్ళలో నార్మల్ గా కొంచెం చల్లగా ఉండేటువంటి డ్రాప్స్ వేసుకోవడం కానీ, కళ్ళ మీద మనము దూదిలో పాలలో ముంచినటువంటి దూది కానీ, చల్లటి నీళ్ళలో ముంచినటువంటి దూది కానీ పెట్టుకోవడము అండ్ చల్లటి నీళ్ళతో వాష్ చేసుకోవడము. అండ్ మీకు తెలుసు కదా చాలా సినిమాలో చూపిస్తారు కీరా కంటి మీద పెట్టుకోవడము, ఇలాంటివి చేస్తే అవన్నీ పెట్టుకోవచ్చు పర్లేదు. కానీ అలా అని చెప్పేసి ఏది పడితే అది కళ్ళల్లో పెట్టుకోవడం వేసుకోవడం తెలియకపోతే చెయ్యదు. అవును,
అలా బట్ మనకి ఆయుర్వేదంలో చాలా ఉన్నాయండి. అంటే తామర పూలు పెట్టుకోవచ్చు, మల్లె పూలు పెట్టుకోవచ్చు, నందివర్ధన మన ఊర్లో దొరుకుతాయి వైట్ కలర్ పువ్వులు. అవి మనం కళ్ళు ఎర్రగా అయినప్పుడు అవి పెట్టి కట్టుకోమని చెప్తాం. ఇమీడియట్ గా కంటి ఎరుపు స్ట్రెయిన్ అనేవి తగ్గిపోతాయి. బట్ ఇవన్నీ కాకుండా కంటి ఎక్సర్సైజెస్ ఉంటాయండి. అవి రెగ్యులర్ గా చేసుకుంటే, రోజు మార్నింగ్ ఈవినింగ్ చేసుకుంటే ఈ ఐ స్ట్రెయిన్ అనేది చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి సుచిత గారు. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.